నిజం నీడలో న్యూస్‌కి స్వాగతం. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఆదేశాల మేరకు 21/7/2026 ఉదయం 9 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ నందు గత కొన్ని రోజుల క్రితం వైసీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ దళిత ఆడబిడ్డ వంగలపూడి అనిత మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం మరియు నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. ప్రెస్ మీట్ కార్యక్రమంలో జాతీయ నాయకులు మందా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ సంబరాల రాంబాబు ఆడబిడ్డలతోనే గతంలోనే అసభ్యంగా ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజలకు తెలుసని, దళిత హోం మినిస్టర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే అంబటి రాంబాబుని అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు పేరళ్లి ఎలీషా మాదిగా మాట్లాడుతూ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అంబటి రాంబాబును తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తగిన చర్యలు తీసుకోవాలని, ఇంకొకసారి దళిత ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గతంలో వైసీపీకి పట్టిన గతే మరలా తిరిగి పునరావృతం అవుతుందని అంబటి రాంబాబు దళితులకు, దళిత హోం మినిస్టర్కు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోట డానియల్ మాదిగా మాట్లాడుతూ సంబరాల రాంబాబు దళిత హోం మినిస్టర్కు క్షమాపణ చెప్పాలని